హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిర్మయ వ్లాగ్స్. ఈరోజు నాతో వచ్చేయండి, మీకు ఒకటి చూపిస్తా అని ఫైర్ చూపిస్తున్నాను అనుకోకండి. ఏం కాదు, హోలీ కదా, హోలీకి ముందు రోజు గుజరాత్లో ఇలాగా హోలికా దహన్ చేస్తారనమాట. సో అక్కడికే వెళ్తున్నాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, నాతో వచ్చేయండి. చూసారా, మాకు ఎప్పుడు ఏంటంటే ఈవెంట్స్ జరిగినప్పుడు ఫుల్ అనమాట. టౌన్షిప్లో ఉన్న జనం అందరూ అక్కడే ఉంటారు. సో ట్రాఫిక్ పోలీసులు మాకు ఇక్కడ ఎప్పుడు రెగ్యులర్గా ఉంటారు. ఈవెంట్స్ జరిగినప్పుడు వాళ్ళు కంపల్సరీ కేర్ తీసుకుంటారనమాట. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో బాగా డెకరేట్ చేశారు కదా. సో ఎంట్రన్స్ అనమాట. మేము అలాగ ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత మేము ఇంకా అలా వెళ్తుంటే ఇక్కడ ఏంటంటే హోలికా దహన్ అనమాట. నార్త్ సైడ్ చేస్తారు మోస్ట్లీ. నేను గుజరాత్లో ఉన్నాను కాబట్టి సో ఇక్కడ ఎప్పుడు చేస్తారు. ఇవి షాప్స్ అనమాట. ఏం కాదు, మనకు కావాల్సిన కలర్స్, కొబ్బరికాయ, ఇంకా పేలాల టైపు అవి మంటలో వేస్తారు. సో ఇదనమాట. నేను మా పెద్దోడికి చెప్పా వేదిగాని చూసుకో అని చెప్పేసి. సో చూసుకున్నాడు. మా అని నాకు వీడియో క్లిప్ తీసాడు. సో ఇది అయిపోయాక నేను అక్కడికి వెళ్ళి ఏం చేశానో చూపిస్తాను. సో అలాగా మేము అలా వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఏంటంటే అప్పుడే స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే జనాలు వచ్చారు. ఇక్కడ ఏం చేస్తారంటే కొన్ని చెంబుతో వాటరు, అలాగే ఒక కొబ్బరికాయ, ఇంకా మనం పేలాలు అంటాం కదా అలాంటిదే ఇక్కడ తీసుకుని ఇలా మంట చుట్టూ రౌండ్ వేస్తారనమాట. మనం చెంబుతో వాటర్ని అలా దారిలో నడుచుకుంటూ దారితో అలా వేసిన తర్వాత అలా రౌండ్ తిరుగుతారు. తిరిగిన తర్వాత మనం ఏమైతే పట్టుకెళ్ళామో అవన్నీ కూడా మంటలో వేస్తారనమాట. ఇదిగోండి, ఇదే ఇక్కడ మాకు ఫస్ట్ ఇక్కడ బ్యారియర్ లాగా కడతారనమాట. ఎందుకంటే పిల్లలు వాళ్ళు వెళ్ళిపోకుండా ఇక్కడ మాకు బాగా సేఫ్టీగా చూసుకుంటారండి. మా టౌన్షిప్లో ఇక్కడ బ్యారియర్స్ వేసారు కదా. సో ఇదనమాట. ఇక్కడ అలాగా కొబ్బరికాయ, ఇంకేదైతే పేలాలంటున్నాను, ఇంకోటి ఏదో స్వీట్, అలా ఏదైతే దేవుడికి వేయాలనుకుంటారో అది అక్కడి నుంచి వేసేస్తారనమాట. సో ఇదన్నమాట. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మా వేదికని పిలుస్తున్నాను, వాడు అలా చూస్తున్నాడు అని చెప్పేసి. నా దగ్గర నేను కొబ్బరికాయ తీసుకున్నాను. బుడ్డి చెంబు ఉంటే నేను ఆ చెంబుతోనే తీసుకుని వెళ్ళాను. సో ఇదనమాట. మేము రౌండ్ తిరిగాము. తిరిగాక లాస్ట్లో అయిపోయిందనమాట. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా అలాగా వచ్చిందనమాట. ఇంకా మేము ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యాం. మా పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. మేము ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీస్ పెద్ద ఏమి ఉండరు కాబట్టి కొన్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉంటారు. మేము ఎక్కువ రెగ్యులర్గా కలిసి ఎంజాయ్ చేస్తాం. ఇది లాస్ట్లో పిక్ దిగాం.